కింగ్ నాగార్జున అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కింగ్ నాగార్జున నటించిన శివ మూవీ రిలీజ్ అయింది. ఇద్దరికి కూడా వారం రోజుల గ్యాప్ తోనే కింగ్ నాగార్జున గారు నటించిన శివ మూవీ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కొదమ సింహం అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి, చాలా పెద్ద సక్సెస్ కూడా అందుకున్నాయి అనమాట. ఇంకా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ బిజినెస్ మ్యాన్ మన మహేష్ బాబు గారి మూవీ కూడా బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయింది, రిలీజ్ చేసి అది కూడా సక్సెస్ అయింది. దాని గురించి కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాంబినేషన్ అయితే కంపేర్ చేసి చూద్దాము. ఏది బాగా కలెక్షన్స్ మంచి కలెక్షన్స్ రాబట్టింది, ఏదిగా నెంబర్ 1 స్థానంలో నిలిచింది, ఒకప్పుడు ఎవరు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు, రిలీజ్ దాంట్లో కంపారిజన్ లో ఎవరు నెంబర్ 1 స్థానంలో ఉన్న దాని గురించే ఈ వీడియో. చిరంజీవి గారి ఫ్యాన్స్ అలాగే అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరు కూడా హట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇంతకు మించిన మూవీస్ అయితే త్వరలో రాబోతున్నాయి నాగార్జున గారి తరపు నుంచి, అలాగే చిరంజీవి గారి తరపు నుంచి కూడా మంచి మంచి మూవీస్ అయితే రాబోతున్నాయి అనమాట. ఎవరు కూడా హట్ అవ్వద్దు దయచేసి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నేను కంపేర్ చేసి చూస్తున్నాను కలెక్షన్స్ పరంగా మాత్రమే. దానికి మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీరు వీడియో వెంటనే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అనమాట. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింగ్ నాగార్జున గురించి మాట్లాడుకున్నట్లయితే శివ మూవీ గురించి 90s లో శివ మూవీ రిలీజ్ అయింది. అలాగే కొదమ సింహము మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన మూవీ కూడా 90s లో రిలీజ్ అయింది. అప్పట్లో నాగార్జున గారు క్రియేట్ చేసిన కల్ట్ సినిమా ఏదైనా ఉందంటే అది శివ మూవీ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత కొదమ సింహం కౌబాయ్ గా ఫస్ట్ టైం చిరంజీవి గారు బాగా ఎంజాయ్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే అది కొదమ సింహం అని చెప్పుకోవాలన్నమాట. చిరంజీవి గారు రీసెంట్ గా ఇంటర్వ్యూస్ లో కూడా ఒక వీడియో బయట కూడా వదిలేరు కదా. నేను బాగా ఎంజాయ్ చేసిన మూవీ. అలాగే మోహన్ బాబు గారు మేము చేసిన చెత్త పనులు ఆ మూవీలో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమని చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట. కౌబాయ్ విషయంలో చిరంజీవి గారు బాగా సాటిస్ఫాక్షన్ అయింది. నాకు మంచి ఎక్స్పీరియన్స్ అన్ని గుర్రపు స్వారీగా చాలా బాగా అనిపించింది. నాకు మూవీ చాలా ఎంజాయ్ బాగా చేశాను, అప్పట్లో చాలా బాగా ఆడిందని చిరంజీవి గారు చెప్పారనమాట. ఇకపోతే కింగ్ నాగార్జున గారు నటించిన శివ కల్ట్ మూవీ అయితే మన యంగ్ స్టార్స్ ఆడియన్స్ అయితే చాలా బాగా దూసుకెళ్ళింది అప్పట్లో అయితే. అండ్ ఇప్పట్లో కూడా చాలా బాగా రీచ్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా మనందరం తెలిసే ఉంటుంది, ఆ రకంగా కలెక్షన్స్ అయితే రాబట్టింది. బట్ కొదమ సింహం మాత్రం రిలీజ్ అయిన తర్వాత ఆ రేంజ్ లో శివ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కొదమ సింహం రిలీజ్ అయింది కదా, ఆ రోజు ఫస్ట్ డే అయితే శివ మూవీని బీట్ చేయలేకపోయింది అనమాట కలెక్షన్స్ పరంగా. నేను చెప్తున్నాను చూడండి, ఏది ఇది కాదు, సూపర్ హిట్ కాకుండా కలెక్షన్స్ పరంగా బీట్ చేయలేకపోయింది కొదమ సింహం మూవీ అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే. కాకపోతే ఇప్పుడు సెకండ్ డే అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే కొదమ సింహం రాబడుతుంది. శివ మూవీ అయితే చాలా డల్ అయిపోయింది అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ కింగ్ నాగార్జున గారి పోటీ అనమాట కాదు. మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున అనమాట. వీళ్ళిద్దరు రిలీజ్ చేశారు కాబట్టి కలెక్షన్స్ పరంగా అంటే వీళ్ళిద్దరు కూడా చాలా మంచి దోస్తులు కాబట్టి కలెక్షన్స్ పరంగా. బట్ ఇప్పుడు రెండవ రోజు కాబట్టి ఫస్ట్ డే కింగ్ నాగార్జున గారు నిలిచారు, సెకండ్ డే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఫస్ట్ రన్నింగ్ లో ఉన్నారనమాట. రిలీజ్ కలెక్షన్స్ అయితే బ్లాక్ బస్టర్ బొమ్మగా నిలుస్తూ ఉంది. కింగ్ నాగార్జున నటించిన శివ మూవీ కంటే కొదమ సింహం చిరంజీవి గారి కొదమ సింహం ఇప్పుడు కలెక్షన్స్ లో దూసుకెళ్ళిపోతుంది అనమాట. అది కూడా వీకెండ్ సండే కాబట్టి కౌబాయ్ ఫ్యాన్స్ చాలా మంది, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ చాలా మంది ఇప్పుడు థియేటర్స్ దగ్గర పరిగాపులు కాస్తూ ఉన్నారు అనమాట. ఎప్పుడెప్పుడు టికెట్స్ అందుతాయా అని చాలా మంది ఆన్లైన్ లో బుక్ చేసుకుని మరీ వెళ్తున్నారు. కౌబాయ్ మూవీకి అంటే కౌబాయ్ మూవీ అంటే కౌబాయ్ కాదు, కొదమ సింహం మూవీకి అయితే చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే ఎగబడుతూ ఉన్నారనమాట. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ రాబడుతుంది. అలాగే శివ మూవీ కలెక్షన్స్ కూడా మంచిగానే వెళ్తున్నాయి. చాలా బాగా అనిపించింది నాకు కూడా శివ మూవీ. ఎందుకంటే ఆ లెవెల్లో రెండు మూవీస్ పోటీ పడి అప్పట్లో బాగా సక్సెస్ అయ్యాయి అనమాట. కలెక్షన్స్ పరంగా వచ్చేసి శివ మూవీ ఫస్ట్ డేనే మీ అందరికి తెలిసే ఉంటుంది అనమాట. 1.2 కోట్లకి అయితే కలెక్షన్ గ్రాస్ చేసింది. అలాగే ఇప్పుడు కొదమ సింహం సెకండ్ స్థానంలో ఉందనమాట. ఫస్ట్ డేనే 1.1 అయితే క్రోర్ అయితే గ్రాస్ చేసింది. ఇప్పుడు రెండవ రోజు అయితే 2.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది కొదమ సింహం అనేది. ఓవరాల్ గా మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు రెండవ రోజుతో దాంతో కంపేర్ చేస్తే రెండో రోజు కొదమ సింహం అయితే రన్నింగ్ లో ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్స్ వీడియో. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మెన్ ట్యాబ్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందంట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.